ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ని ఇంటరాగేటివ్గా క్వశ్చన్స్ మార్చాలంటే ముందుగా వాటిని ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్గా మారుస్తాం. అంటే డూ ఆర్ డస్ పదాలను సెంటెన్స్కి బిగినింగ్లో రాస్తే అవి ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. ఆ క్వశ్చన్స్కి బిగినింగ్లో WH వర్డ్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, వాట్ డూ యూ డూ, నువ్వేం చేస్తావు, వాట్ లేదనుకున్నాం, డూ యూ డూ నువ్వు చేస్తావా, వాట్ ఇంకా బిగినింగ్లో పెడితే వాట్ డూ యూ డూ, డస్ షీ మీ వర్క్ ఆమె పనిచేస్తుందా, దీనికి ముందు వేర్ ఉపయోగిస్తున్నాం. వేర్ డస్ షీ వర్క్ ఎక్కడ పనిచేస్తుంది, వెన్ డూ వీ మీట్ ఎప్పుడు కలుస్తాము మనము, వై డస్ హీ ఆల్వేస్ కంప్లైంట్ ఎప్పుడు ఎందుకు అతను కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఇట్లా డూ డస్ ఉపయోగించి ఎస్ ఆర్ నో ఆన్సర్స్ క్వశ్చన్ తయారు చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్కి బిగినింగ్లో WH వర్డ్స్ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఉపయోగిస్తే ఆ సెంటెన్స్ చివర క్వశ్చన్ మార్క్ పెట్టిన తర్వాత అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్ని ఇంటరాగేటివ్గా క్వశ్చన్ మార్చాలంటే డు నాట్ డస్ నాట్లను సబ్జెక్ట్కి ముందు రాస్తే అవి ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఆ క్వశ్చన్స్కి ముందు బిగినింగ్లో WH వర్డ్స్ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఇక చూడండి, డజంట్ షీ టాక్ ఆమె మాట్లాడదా, దానికి ముందు హౌ డజంట్ షీ టాక్ ఎలా మాట్లాడదు, డజంట్ హీ లైక్ టు వర్క్ హియర్ అతనికి ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదా, దానికి ముందు వై డజంట్ హీ లైక్ అతను ఎందుకు ఇష్టపడడు. ఇట్లా వేర్ డోంట్ వీ గో ఎక్కడికి వెళ్ళము, హూ డజంట్ వాంట్ కాఫీ ఎవరికి కాఫీ ఇష్టం లేదు, వై డజంట్ ద ట్రైన్ అరైవ్ ఎందుకు ట్రైన్ రాదు. ఇట్లా నెగిటివ్ సెంటెన్సెస్ని డస్ నాట్ డు నాట్ సెంటెన్స్ బిగినింగ్లో ఉపయోగిస్తేవి ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఆ నెగిటివ్ క్వశ్చన్స్ బిగినింగ్లో WH వర్డ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ప్రజెంట్ సింపుల్ టెన్స్ స్ట్రక్చర్స్ ఒకసారి చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ I we you దే సబ్జెక్ట్స్ అయితే సబ్జెక్టు V1 దానికి ఎస్ లేదా ES ఆబ్జెక్టు హీ షీ ఇట్ సబ్జెక్ట్స్ అయితే దీన్ని క్వశ్చన్గా మార్చాలంటే డూ లేదా డస్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ క్వశ్చన్గా మార్చాలంటే WH వర్డ్ డూ లేదా డస్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. అదే నెగిటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ డు నాట్ డస్ నాట్ V1 ఆబ్జెక్ట్. నెగిటివ్ క్వశ్చన్ అయితే డోంట్ డజంట్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్ అయితే WH వర్డ్ డోంట్ డస్ నాట్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మనం అనేక విషయాలను వివిధ రకాలుగా చెప్పవచ్చు.